3,24,000 కోట్లతోని తెలంగాణ సర్కార్ బడ్జెట్ పెట్టింది. హమ్మయ్య! ఇక మన కష్టాలన్నీ తీరినట్టే అని సంబరపడేరు. ఎందుకంటే అన్నిగనం పైసలు ప్రజలకు పంచటానికి గాదు. ఆ పని జేస్తాం, ఈ పని జేస్తాం అని చెప్పేటానికే. అంటే ఖర్చు పెట్టరా అంటే, పోయిన ఏడు పెట్టిన బడ్జెట్ మొత్తం ఖర్చు చేసిండ్రా, చేయలేదా అనేది చూస్తే తెలిసిపాయే. సరే ఆ ముచ్చట్లు మళ్ళోసారి మాట్లాడుకుందాం గానీ, బీఆర్ఎస్ పార్టోళ్ళు అమరవీరుల స్తూపం కాడ లొల్లి చేస్తున్నారు. అట్లనే పాటలు కూడా పాడుతున్నారు. ఇందాం పాడ్రి. నీ కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా ఇది రాజ్యమని కొడుకో నిండా ముంచినరు కొడుకా గణితాంకిదే సుమాట నమ్మరు ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి ఢిల్లీ పెద్దలను 54,000 ఢిల్లీ పెద్దలను ఇన్నరా ఇందిరమ్మ రాజ్యం అని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక అని గలమెత్తి గానం చేసిండు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు. ఎన్నికలకు ముందు ఎన్నెన్ని చెప్పింది కాంగ్రెస్ పార్టీ? 420 హామీలు ఇచ్చింది. అరిచేతుల వైకుంఠం చూపెట్టినట్టు చేసింది. కోటి ఆశలు కలిగేటట్టు చేసింది. ఇప్పుడు కొంపలు ముంచుతున్నదని పాట పాడుతుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోరసిస్తున్నారు. మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెడతా అని గద్దెనెక్కి సామాన్యుల నడ్డి మీద అన్నట్టు చేస్తున్నారు. అందుకే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బాకీ కార్డులు చేత పట్టుకొని బరాబర్ అడుగుతామన్నట్టు అసెంబ్లీ ముంగటికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్లకు, అమ్మలక్కలకు, కాలేజీ పిల్లలకు, రైతులకు, నిరుద్యోగులకు ఎట్లా హ్యాండ్ ఇచ్చిందో కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటా అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని తిరిగిండ్రు. 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ మర్చిపోయిండ్రు. మేము మర్చిపోయినామని చెప్తే కుదరది. ఎవ్వరు మర్చినా మేము మాత్రం మరవం. ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళను ఇడిసబెట్టమన్నట్టు చేసిండ్రు. అన్నేమో కానీ దేశపతి శ్రీనివాస్ వాడిన పాట సూపర్ ఉన్నదని చాలా మంది సప్పట్లు కొట్టిండ్రు. అలా మీకేమనిపించింది పాటినాక?